ఏంటి అంటే బయటికి వెళ్ళేసి ఇప్పుడే వచ్చాను. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. ఏదైనా కారకారగా మంచిగా స్పైసీగా తినాలి అనిపించింది. నిష్క ఎప్పుడు పడుకొని లేచి బాగా అంటే బాగా ఏడుస్తుంది. ఐ లవ్ యూ టూ. ఇప్పుడే నిష్కని కొద్దిసేపు బుజ్జికించి వచ్చాను. ఇప్పుడు తన మూడు వెంటనే మారిపోయే ముందు love you, we love you. Hi, hello, namaste, welcome back to my channel Chaitra Rai. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ రెగ్యులర్ వ్లాగ్స్ చేద్దామని అనుకొని ఇక్కడ నుంచి ఇంకా కంటిన్యూ చేద్దామని ఈ వ్లాగ్ని కూడా స్టార్ట్ చేశాను. ఏంటి అంటే బయటికి వెళ్ళేసి ఇప్పుడే వచ్చాను. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. ఏదైనా కారకారగా మంచిగా స్పైసీగా తినాలి అనిపించింది. బయట అయితే ఇప్పుడు ఎలాగో నేను తినట్లేదు. అంటే నా న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి అంటే బయట ఫుడ్ అసలు ఫుల్ కట్ చేసేయాలి, అసలు బయట ఫుడ్ తినవద్దు, ఇంట్లోనే హెల్దీగా తినాలి. అండ్ అదర్ టూ నేను డయట్ కూడా స్టార్ట్ చేశాను. ఒక 2-3 డేసే అయింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బాగా తినేసి బయట అంతా తినేసి ఒక 3-4 kgs పెరిగిపోయాను. సో అది ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలంటే నేను ఈ ఇయర్ బాగా స్ట్రిక్ట్గా ఉండాలని ఫిక్స్ అయిపోయి నా డయట్ కూడా స్టార్ట్ చేశాను. అదేం డయట్ అనేది కూడా మీకు ముందు కమింగ్ బ్లాగ్స్లో నేను చెప్తూ వెళ్తాను. ఎక్కువ ఏమీ ఇది లేదు, సింపుల్గా మంచిగా తింటూనే హెల్దీ డయట్ చేస్తున్నాను. సో ఈరోజు వెదర్ చాలా చల్లగా ఉంది. ఏమైనా నాకు తినాలనిపించింది. బయట ఫుడ్ తినేది ఇష్టం లేదు. సో ఇంట్లోనే ఏదైనా చేద్దామంటే స్పైసీగా తినాలి, అంటే ఆయిల్తో చేసింది ఏమో వద్దు అనిపించింది. సో అందుకే నేను ఏం చేస్తున్నానంటే చురుమురి చేస్తున్నాను. ఇది మా మ్యాంగ్లూర్ స్టైల్ చురుమురి. రకరకాలు చేస్తారు, దీంట్లో వెరైటీస్ చాలా చేస్తారు. కాకపోతే నేను ఎలా చేసుకుంటాను అనేది మీకు చూపిస్తున్నాను అంతే. అండ్ ఇది కూడా ఎక్కువ ఆయిల్ ఏమి ఉండదు. అండ్ డైట్ చేసిన వాళ్ళకి ఇది ఒక నోటికి కూడా మంచిగా రుచిగా ఉంటుంది, అలాగే టైంపాస్ అవుతుంది. అండ్ మనకు కూడా ఏదో తిన్నాము అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. దానికోసమే ఈ రెసిపీని నేను ఎలాగో చేసుకుంటున్నాను కదా, మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ని స్టార్ట్ చేశాను. సో ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్కి వెళ్ళిపోదామా. నిష్క ఎప్పుడు పడుకొని లేచి బాగా అంటే బాగా ఏడుస్తుంది. సో వాళ్ళ మమ్మకి అస్సలు సపోర్ట్ చేయట్లేదు. ఎత్తుకో ఎత్తుకో అని అంటుంది. నేను అంటున్నా కొద్దిసేపు సపోర్ట్ చేయండి అని అన్నా, ఏంటో ఈరోజు మూడ్ లేదు. నిష్క సే హాయ్. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు చైత్ర రాయ్. అందరికి చెప్పండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను గుడ్ గర్ల్ని అల్లరి చెయ్యను, అస్సలు చెయ్యను. అక్కడక్కడ చెప్పాలి. అస్సలు చెయ్యను. గుడ్ గర్ల్ లాగా బిహేవ్ చేస్తాను. మమ్మ చెప్పినట్టు వింటాను. లేదు మేడం, నేను మారిపోయా. ఐఎమ్ కంప్లీట్లీ డీసెంట్ నౌ. ఇంకా ఏడుస్తారు? లేదు బుజ్జి, లేదు షమా, ఓమా ముజ్జు. పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. ఐ లవ్ యూ. సే ఐ లవ్ యూ టు మమ్మ. ఐ లవ్ యూ టు. నిష్క గుడ్ గర్లే, కాకపోతే కొద్దిగా అల్లరి ఎక్కువ కదా. గుడ్ గర్లే కదా మీరు. I'm a very good girl. Send me your teacher, my dear brother. గుడ్ గర్ల్ కదా. గుడ్ గర్ల్ కదా. కదా మీరందరూ చెప్పండి. నిష్క గుడ్ గర్ల్ అవునా కాదా? ఇది యాక్చువల్లీ మాట్లాడాలని మాట్లాడట్లేదు, ఏదో మూడ్ లేదు, ఏదో అమ్మ చెప్తుంది కదా మాట్లాడాలని మాట్లాడుతుంది అన్నమాట. ఓకే, మీకోసం చురుమురి చేసి ఇవ్వనా? వద్దా? ఐ లవ్ యూ.
నవ్వుతో చెప్పాలి ఐ లవ్ యూ, ఎప్పుడో బాధతో చెప్పకూడదు ఐ లవ్ యూ. ఓకే, తిన్న కొద్దిసేపు బుజ్జికించి తినని కొద్దిగా కూల్ చేసి దీనికి ఏం కావాలో తినడానికి ఏమైనా ఇచ్చి తర్వాత వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఇండియాలోనే అతి పెద్ద అడ్వెంచర్ పార్క్, రెసార్ట్, గో కార్టింగ్, వెడ్డింగ్ డెస్టినేషన్ మరియు మినీ గోల్ఫ్ కోర్స్తో కూడిన అధునాతన సదుపాయాలతో మైరాన్ హోమ్స్ సంస్థ వారు 111 ఎకర్స్లో మైరాన్ డైనాసిటీని నిర్మిస్తున్నారు. ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారికి హై ROI ఇస్తున్నారు. అంతేకాకుండా ఇందులో DTCP అప్రూవ్డ్ ఓపెన్ ప్లాట్స్ అమ్మబడుతున్నాయి. ఇప్పుడే ఇన్వెస్ట్ చేయండి, మీ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ www.myronhomes.in. మొబైల్ నంబర్ 7799949104. ఇప్పుడే నిష్కని కొద్దిసేపు బుజ్జికించి వచ్చాను. ఇప్పుడు తన మూడు వెంటనే మారిపోయే ముందు మళ్ళీ త్వరగా చేసేయాలన్నమాట. ఎందుకంటే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను, బట్ ఇది నా కూతురు సపోర్ట్ చేయట్లేదు. సో నేనేం చేస్తానంటే ఈ లోపల దీని పార్ట్ ఉంటుంది కదా, ఇది తీసేసుకుంటాను. ఎందుకంటే ఇది ఈ లోపల పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా తీసేస్తాను అన్నమాట. ఎందుకంటే ఇది ఆ చురుమురిలో పడితే టేస్ట్ మెత్తగా కూడా అయిపోతుంది, తర్వాత టేస్ట్ కూడా వేరే రకంగా ఉంటుంది, అంత బాగోదు. సో కాబట్టి అది కట్ చేసుకుంటాను. సరే, ఇది త్వరగా కట్ చేసుకుని తర్వాత మళ్ళీ కలుస్తాను. కొంతమందికి వంటలు ఏంటంటే కటింగ్స్ అవన్నీ చేయడం అంటే అంత ఇష్టం ఉండదు. కాకపోతే నాకు ఇష్టమే. అంటే ప్రాపర్గా అన్నీ నీట్గా వాష్ చేసుకుంటూ దాన్ని ఇలాంటి పార్ట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ నీట్గా తీసేసి ప్రతి ఒక్కటి నీట్గా నిదానంగా చేస్తానన్నమాట. సో కాకపోతే మా ఇంట్లో అంటారు, నువ్వు వంట ఏమైనా చేయడానికి వెళ్తే అంటే ఇంకా మేమందరూ అలాగే ఏం తినకుండా ఉండాలి, అంతసేపు పడుతుంది, గంట చేస్తామంటే నేను అంటానన్నమాట. సో నేను చాలా నీట్గా ఒకటి కట్ చేసి ఒకటి పార్ట్ తీసేస్తాను. కొద్దిగా కూడా ఇది ఉన్నా అది కట్ చేసేస్తాను అన్నమాట. సో అలా. సో నాకు కుకింగ్ చేయడం చాలా ఇంట్రెస్ట్, చాలా ఇష్టమా. కాకపోతే నాకు కుకింగ్ చేయడంలో నచ్చని ఒక పని అంటే ఈ పచ్చిమిర్చి కట్ చేయడం ఉంది. పచ్చిమిర్చి అనేది నా జీవితంలో చాలా ఒక పెద్ద ఎనిమి. తినడం బాగా ఇష్టం, కట్ చేయడం చాలా భయం అన్నమాట. ఎందుకంటే ఇది నన్ను మామూలుగా ఆడుకోదు. ఇది అంతా కట్ చేసిన తర్వాత చేతులు ఎంత మంట ఉంటుంది అంటే ఆ మంట గురించి అసలు చెప్పొద్దు. అందుకే నా సర్కస్లో వేరేలాగా ఉంటుంది. కవర్లు అంతా వేసుకొని, గ్లౌజెస్ అంతా వేసుకొని కట్ చేస్తాను పచ్చిమిర్చి. లేదు అంటే ఇంట్లో ఎవరి దగ్గర అయినా హెల్ప్ అడుగుతాను. ఇన్కేస్ నేను కుకింగ్ చేస్తున్నానంటే పచ్చిమిర్చి కట్ చేసి ఇవ్వండి అని. అస్సలు నేను దీని జోలికి వెళ్ళాను. కాకపోతే ఈరోజు మన వ్యూవర్స్ కోసం, మీకోసం, అందరి కోసం నేను ఈరోజు పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను. చూడండి మీ అందరి మీద నాకు ఎంత ప్రేమో అని. సో మీ అందరి మీద ప్రేమతో ఈరోజు పచ్చిమిర్చి నేను కట్ చేస్తున్నాను. మీకు కూడా ఎవరికైనా చెయ్యి మండుతుందా? అంటే పచ్చిమిర్చి కట్ చేసిన తర్వాత, కట్ చేసిన కొద్దిసేపు బాగానే ఉంటుంది, బట్ అంత చేసిన తర్వాత చాలాసేపు తర్వాత మంట స్టార్ట్ అవుతే అసలు ఆగదు. నా చేతి ఫుల్ రెడ్డిష్గా అయిపోతుంది, అంత మంట ఉంటుంది నాకు. సరే, ఇంకా అంతా రెడీ చేసేసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి చూసేద్దాం. దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ ఈ కోకోనట్ ఆయిల్ ఉంది కదా, ఇది ఒక 2 స్పూన్స్ కొద్దిగా వేసేసుకుంటాను, ఎక్కువ కూడా వేసుకోను. ఇది అయ్యాక దీనికి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఏది ఉందో అది వేసేసుకుంటాను.
సో నెక్స్ట్ ఏం చేస్తాను అంటే టొమాటో తీసుకుంటాను. టొమాటో అయ్యాక గ్రీన్ చిల్లీస్ వేసేసుకుంటాను. సో దాని తర్వాత ఏదైతే కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను కదా అది ఇప్పుడు కొద్దిగా వేసేసుకుంటాను. ఎలాగో వెదర్ చల్లగా ఉంది, కారకారుగా స్పైసీగా తినాలి కదా, కొద్దిగా చిల్లీ పౌడర్ కూడా వేస్తాను. దీనికి చిల్లీ పౌడర్ వేస్తే ఇంకా బాగుంటుంది, కొద్దిగా ఎక్కువ అయినా సరే బాగుంటుంది. నెక్స్ట్ రుచికి తగ్గట్టు ఉప్పు. చిల్లీ దానికి దగ్గు వచ్చేస్తుంది, సో సాల్ట్ ఎంత తక్కువ తింటే అంత మంచిది. సో దీనికి ఇది కూడా ఇప్పుడే పిండేస్తున్నాను. ఒకరొకరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, ఇది నా స్టైల్. మళ్ళీ అదెందుకు ముందే చేసుకున్నారు, లెమన్ ఎందుకు ముందే స్క్వీజ్ చేసుకున్నారు అని చెప్పకండి. నేనేంటంటే అన్నిటికీ అంటే మసాలా మంచిగా తీర్చుకుంటాయి కాబట్టి ఫస్టే అన్నీ వేసేసి అన్నీ రెడీ అయ్యాక ఇంకా కాఫీ తాగుతామన్న టైంలో ఈ పఫ్డ్ రైస్ని వేసేసుకుంటాను. నేను నిష్కా పుట్టేంత వరకు అసలు పచ్చి ఆనియన్స్ తినేదాన్ని కాదు. మా పానీపూరి తినడానికి వెళ్ళిన, మసాలా పూరి తినేదన్నా అస్సలు దాంట్లో ఆనియన్స్ వేసుకున్నదన్నా కాదు, అంత నచ్చేది కాదు పచ్చి. బట్ నిష్కా పుట్టాక టోటలీ రివర్స్ అయిపోయింది. నేను ఇప్పుడు అంటే ఇలాంటి స్నాక్స్కి ఆనియన్స్ అంతా వేసుకొని తింటున్నాను అనమాట. ఇంట్లో ఉంటే తింటాను, బయట ఉంటే నేను అసలు పచ్చి ఆనియన్ తిన్నాను. అది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకని మీ అందరికి తెలుసు కదా. అలాగే తినడానికి ఇంకా బాగుంది. ఇంకా కొద్దిగా సరిపోద్ది అనుకుంటాను అన్ని. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అది స్టాల్లో, చురుమురి స్టాల్లో మిక్స్ చేస్తారు కదా, కలుపుతారు కదా, ఇలా కలుపుతారు కదా, వాళ్ళకి డైలీ చేసి ప్రాక్టీస్ ఉంటుంది, అలా కలుపుతారు. సో నేను ఇలా కలుపుతున్నాను. ఇప్పుడు పఫ్డ్ రైస్ మిక్స్ చేస్తున్నాను, యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మా అందరికీ, ఇంట్లో వాళ్ళందరికీ క్వాంటిటీ ఎంత కావాలో అంత మిక్స్ చేసుకుంటాను. ఇది ఏంటంటే, దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎంత తింటున్నా ఇంకా వెళ్తూనే ఉంటాయన్నమాట. అండ్ ఎవరిదైనా ప్లేట్లు వేస్తే చూడడానికి ఇంత కనిపిస్తుంది, తింటుంటే వెళ్తూనే ఉంటాయి. అసలు మా నోటికి కంట్రోల్ ఉండదు, నోరుకి కంట్రోల్ ఉండదు. బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఏం చేయాలో తెలుసా, అప్పుడప్పుడు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా అని తింటూ ఉండాలన్నమాట. ఒక్క నిమిషం అండి. ఏం చేయాలి తెలుసా, ఇంత బాగా చేసాను తెలుసా. నన్ను అప్రిషియేట్ చేసేవాళ్ళు ఉన్నారు, కాకపోతే నన్ను నేనే అప్రిషియేట్ చేసుకోవాలి కదా అప్పుడప్పుడు వంట చేసినప్పుడు, అందుకే. సో చాలా బాగా కుదిరింది. మీరందరూ కూడా ఒకసారి ఈ కోకోనట్ ఆయిల్తో ట్రై చేయండి. ఈ టేస్టే వేరు. అంటే మీరు నార్మల్గా ఇంట్లో చేసుకుంటారు కదా, నాకు తెలుసు, ఇంకా మీరు పీనట్స్ అవన్నీ యాడ్ చేసి ఇంకా బాగా చేసుకుంటారు. కాకపోతే ఇలా ఈ ఆయిల్తో చేసుకొని తినే ఆ టేస్ట్ వేరే వస్తుంది, దట్ హెల్దీ కూడా. సో ఇది అప్పుడప్పుడు చేస్తూ తింటూ ఉండండి. ఇది నేను నిష్కాకి కూడా అలవాటు చేశాను. బట్ నిష్కాకి చేసేటప్పుడు ఏం చేస్తానంటే ఈ గ్రీన్ చిల్లీస్ అండ్ చిల్లీ పౌడర్ ఏదైతే ఉందో అది యాడ్ చేయను ఎక్కువ. సో ఈ స్నాక్స్ తనకి కూడా నచ్చుద్ది, బాగా ఇష్టపడి తింటుంది. సో ఓకే, ఇదైతే ఇప్పుడు రెడీగా ఉంది.
ఇది ఏంటంటే మనం ఇది కలిపిన వెంటనే తినేసేయాలన్నమాట. ఎక్కువ మెత్తగా అయితే ఇది బాగోదు. సో అప్పుడే కలిపేసిన తర్వాత వెంటనే తినాలి. ఆ గ్రీన్ చిల్లీస్ కూడా అప్పుడు నోటికి తగులుతుండే ఆ కారం, చిల్లీ పౌడర్ కారం అన్నీ పులుపుకి మనం లెమన్ పిండుకున్నాము, కారం, ఉప్పు, ఆనియన్, టొమాటో అంతా కలిపి భలే ఉంటుంది టేస్ట్. సో వింటర్ సీజన్లో మనం పకోడీలు, వడాలు, గారెలు, మిర్చి బజ్జీలు ఇవన్నీ వేసేసుకుంటాము. దాని బదులు హెల్తీగా ఇంకా కొద్దిగా తినాలి అంటే ఇలాంటిది స్నాక్స్ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. సరే, ఇది నా కళ్ళ ముందు ఉంటే నాకు చాలా దీనికి బాగా ద్రోహం చేస్తున్నానని అనిపిస్తుంది. సో వెంటనే నా ప్లేట్కి వేసేసుకొని వస్తాను. టంటడాన్, మా ఈవినింగ్ క్విక్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటే చాలా యమ్మీగా ఉంది. అండ్ దానికి గార్నిషింగ్ కూడా చేసుకున్నాను. అలాగే కొంతమందిలో అంటే పీనట్స్ ఇవన్నీ వేసుకొని, క్యారెట్ ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది. బట్ నాకు ఈరోజు అవన్నీ ఏమి వద్దు అని నేను సింపుల్గా చేసేసుకున్నాను అంతే. సో ఇంకా తింటాను, నా వల్ల అవ్వట్లేదు. వేడి వేడి కాఫీతో ఈ వెదర్ ఎంజాయ్ చేస్తూ, వర్షం వస్తూ, చలిలో అలా ఇమాజిన్ చేసుకుంటూ తింటూ ఉండాలి. నేను రీసెంట్ డేస్లో చాలా ఎంజాయ్ చేసి తింటున్న స్నాక్స్ అంటే ఇదే. చాలా అంటే చాలా ఇష్టం కూడా, చాలా హెల్తీ కూడా. అతిగా తినకూడదు, అతిగా అయితే ఏదైనా బాగోదు. సో ఇదే ఒక మీడియం క్వాంటిటీతో తింటే హెల్తీగా ఉంటుంది. అండ్ నోరుకి కూడా పాపం మంచిగా ఉంటుంది. అది కూడా బాధపడుతుంటాయి కదా, దానికి కూడా బాగుంటాయి. ఎలా ఉంది? ఎట్లా ఉంది? ఎట్లా ఉంది? యమ్మీగా ఉంది? ఇలా ఉంది కాదు, ఇలా ఉంది, ఇలా ఉంది. సి మమ్మని చూడు, ఇలా ఉంది. అదిగో నేను చిల్లీ పౌడర్ వేసానా నిష్కకి. ఏం చెప్తుందో, మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. నిష్కకి ఇది తినిపించారు. తనకి ఇప్పుడు ప్లెయిన్ మరమరాలు వేసి ఇస్తాను, ఎందుకంటే దీనికి చిల్లీ పౌడర్ వేసాను కదా, వాళ్ళకి మంచిది కాదు కాబట్టి. సో ఇది నేను తింటాను. ఇంట్లో వాళ్ళు కూడా చేసి ఇచ్చాను. సో ఇప్పుడు నేను కూడా తింటున్నాను. అమ్మ కాఫీ ప్రిపేర్ చేస్తున్నారు. కాఫీ రాగానే ఫుల్గా కుమ్మేస్తాను. అండ్ నైట్ నేను ఈరోజు అంటే ఈవినింగ్ 6-6:30 లోపల ఇప్పుడు భోజనం అంతా అంటే ఫినిష్ చేసేస్తున్నాను. దాని తర్వాత నేను ఏమి తినట్లేదు. సో ఇది కూడా ఇప్పుడు ఫినిష్ చేస్తే ఇంకా నైట్ ఏం తిన్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు 6:30 అవుతుంది. ఈరోజు లేట్ అయిపోయింది, నేను బయటకు వెళ్ళేసి వచ్చాను. సో లేట్ అయింది. సో దీంతో సరిపెట్టుకుంటాను ఈరోజు. సో మీరు కూడా ఈ 2024లో హెల్తీగా ఉండండి. ఒక రెజల్యూషన్ పెట్టుకోండి, ఇది నేను చెయ్యాలి, ఈ ఇయర్ నేను ఇది స్ట్రిక్ట్గా ఉండాలని. సో నాది ఎక్కువ ఏం లేదు, ఉన్న దాంట్లో కొద్దిగా పెట్టేసుకున్నాను. 1 by 1 అది చేస్తూ వెళ్తాను. బట్ ఇప్పుడైతే నేను ప్రజెంట్ దీంతో స్టార్ట్ చేశాను. సో అందరికీ 2024 చాలా మంచిగా ఉండాలి. దేవుడు మీకు అందరికీ మంచి హెల్త్ ఇవ్వాలి, వెల్త్ ఇవ్వాలి. మీ అందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. అండ్ మీరు అందరూ కోరుకున్నది జరగాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తూ అంతే, హెల్తీగా ఉండండి, అందరూ హెల్తీగా తింటూ ఉండండి, ఓకేనా? అండ్ మీరందరూ ఫిట్నెస్ కూడా మెయింటైన్ చేయండి. నేను కూడా మెయింటైన్ చేస్తున్నాను. స్టార్ట్ చేసాను, ఒక 2 days 3 days నుంచి స్టార్ట్ చేశాను. సో ఇది కంటిన్యూ చేస్తాను. సో అంతే, ఇదొక సింపుల్ వ్లాగే, దీంట్లో ఏం లేదు. కాకపోతే నాకు ఈ వ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలనిపించి స్టార్ట్ చేసుకున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చుంటుంది అని. ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేయండి. అప్పుడు నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అప్పుడు నా వీడియోస్ కూడా మీరు మిస్ కాకుండా, నా అప్డేట్స్ కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చు, ఓకేనా? ఇలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి వ్లాగ్స్ కావాలి అనేది కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ రెగ్యులర్గా నా సైడ్ నుంచి ఇక వ్లాగ్స్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో నా సైడ్ నుంచి అంటే కొద్దిగా అటు ఇటు అవ్వడం వల్ల నాకు వ్లాగ్స్ కంటిన్యూస్గా చేయడం అవ్వట్లేదు. సో నేను కూడా కొద్దిగా ఫ్రీ అయ్యాక రెగ్యులర్గా ఇంకా స్టార్ట్ చేసుకుంటాను వ్లాగ్ చేయడం. అప్పటి వరకు నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా వ్లాగ్స్ అంతా చూస్తున్నారు, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. మీ కామెంట్స్ అంతా నేను చూస్తున్నాను. సో వీలైనంత త్వరగా మీ అందరికీ రిప్లై ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను.
నేను రిప్లై ఇవ్వట్లేదని దాని మీనింగ్ మీరందరూ కామెంట్స్ చేస్తున్నా చూడట్లేదని కాదు, అందరూ చూస్తున్నాను. సో ఇలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ నా మీద ఎప్పుడు ఉండాలి, మా ఫ్యామిలీ మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బ్లాగ్ని నేను ఇక్కడికి ఎండ్ చేస్తాను. మళ్ళీ ఒక కొత్త బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అప్పటివరకు మీ అందరికీ టాటా, బాయ్ కే బాయ్. లాట్స్ ఆఫ్ లవ్. సే లాట్స్ ఆఫ్ లవ్. I love you. We love you. Say bye bye. Bye bye. Bye bye. Mulu bye bye. Bye bye. Okay, bye bye.